తెలుగుదేశం పార్టీలో అందరం చెప్పట్లా, కొద్దిమంది చేసింది. నేను ఎవరి జోలికి వెళ్లకుండా నా మానాన్ని నేను సినిమాలు చేసుకుంటే నన్ను బయటికి లాగి నా మీద తిప్పితే నాకు చాలా కోపం వచ్చింది. జానీ రిలీజ్ టైంలో డెక్కన్ క్రానికల్ దాకా బయటికి వెళ్ళాను. దేనికంటే మీ కట్టు కథలు నన్ను కాదు నా అభిమానులు బాధ పెడుతున్నాయి. జాగ్రత్త, ఖబర్దార్ ఖబర్దార్ అని చెప్పడానికి వెళ్ళాను. మీరు నన్ను సున్నితమైన నటుడు, మేకప్ రంగు ముఖానికి రంగు పూసుకునేవాడంటే మిత్రులారా చాలా పొరపాటు. అవసరమైతే ఆయుధం కూడా పట్టగలిగే సత్తా ఉన్నాను, దయచేసి అది మర్చిపోకుండా. అది చెప్పడానికి వెళ్ళాను నేను ఆ రోజున చెప్పాను, ఇది కేవలం ప్రారంభం మాత్రమే, కేవలం ప్రారంభం మాత్రమే అని చెప్పాను. నేను మర్చిపోను. నేను ఈ కోపం పెట్టుకొని 2012లో ఇంకోసారి నేను ముందే వచ్చి నేను గెలుస్తానో లేదో పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు గండి కొట్టగలను, నాకు అంత ఉంది. మరి ఎందుకు చేయలేదు? జల్సాలో ఒక డైలాగ్ ఉంది క్లైమాక్స్లో, చేతిలో కత్తుండి చంపడానికి కారణాలు ఉండి తెగ నరకడానికి తల ఉండి చంపకపోవడమే మానవత్వం. ఆ మానవత్వం నాకుంది, నీకుందా అని వీళ్ళని అడుగుతాడు. అలాగా ఏ కారణం లేకుండా వాడి జీవితాన్ని వాడు బతుకుతున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒకళ్ళు గుండు చేయించారు, కొట్టారు. ఇన్ని కథలు చెప్పినా కొద్దిమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన మాటల్ని పర్సనల్గా తీసుకొని 2012 నుంచి పార్టీ స్టార్ట్ చేసి ఇంకోసారి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి నా వల్ల. నేను గెలవకపోవచ్చు, వాళ్ళ విజయ అవకాశాలు ఖచ్చితంగా గండి కొట్టగలను ఎంత అనేది. మరి నేను ఎందుకు చేయలేదంటే వ్యక్తిగత కక్షలు, కోపాలు పార్టీల మీద చూపిస్తే ప్రజలకి నష్టం. నా అవమానాన్ని కూడా దిగమింగుకొని నేను తెలుగుదేశం పార్టీకి చేశాను. ఆ కట్టుకథలు అల్లిన వాళ్ళకు కూడా నేను వెళ్ళి క్యాంపెయిన్ చేశాను, అది కూడా నాకు తెలుసు. అంటే ఇది రాష్ట్ర ప్రజల క్షేమం కోసం నా అవమానాన్ని కూడా నేను మర్చిపోయి తెలుగుదేశం పార్టీకి చేశాను. ఇది నాకున్న రాష్ట్ర ప్రజల మీదకి నాకున్న కమిట్మెంట్. ఇంతకు మించి నేను మాటలతో చెప్పను, చేతలు చేసి చూపించాను మీకు ఈ రోజున. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.